హౌ ఇట్ స్టార్టెడ్, ఇంత పెద్ద సామ్రాజ్యం బిల్డ్ అయింది. ఫైనాన్షియల్గా ఐఎమ్ వెరీ జీరో. నా విషెస్ అంత మరి ఏం చేద్దాం అన్నది ఏముంది, గోల్డ్ పట్టుకెళ్ళి పెట్టుకోండి అంత. ఆదిత్య అంటే కేజీ నుంచి పీజీ వరకు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? కాకినాడలో చిన్న టౌన్లో ఒక సెన్సేషన్ అనమాట. నా మెయిన్ బ్యాచ్లో 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, బ్యాంక్ క్లర్క్స్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక పేరెంట్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఏం చూడు, మీ అబ్బాయికి అంత కెపాసిటీ ఉందా లేదా? కాలేజ్లో అయితే ర్యాంకింగ్ ఎంతో కొంత నడుస్తుంది అన్నది నాకు తెలిసింది. ఓపెన్ 0% ర్యాంక్. మాకు ఆదిత్య చేతిలో మా అమ్మాయికి క్షామం. కన్ఫర్మ్ లో టైమ్స్ ఉంటాయి. ఆ టైంలో ఎప్పుడైనా అనిపించింది సార్ ఇంక ఇది మన వల్ల కాదు, ఇంక ఇది ఆపేద్దాం ఇక్కడితో? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పోస్టులు అంటించుకున్న పిఠాపురం కాకినాడ రోడ్ నుండి పోస్టులు అంటించుకున్న రోజులు. కాండినేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఆ అమౌంట్ కడితే ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. వాళ్ళు కాండినేషన్ కట్టినా కానీ అది టీచర్స్ మీరే తయారు చేస్తున్నారు. అయితే దొరకరండి. యూఆర్ గివ్ 60,000 రూపీస్ శాలరీ ఫర్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు. ఆ పొలిటికల్ లైఫ్ వేరు, ఈ అకాడమిక్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి రెండిట్లో ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్? అదే టీచర్గా ఫుల్ సాటిస్ఫై. పాఠం చెప్తుంటే ఆ పిల్లవాడి కళ్ళల్లో చూసే ఆనందాన్ని చూసిన తృప్తి ఎక్కడ ఉంది. బట్ ఏది పని చేసినా సిన్సియర్గా చేశాను. మరి అంత సిన్సియర్గా ఉన్నప్పుడు మీరే కదా సార్ కావాలి బయట వాళ్ళకి కూడా. మంది ఈస్ట్ గోదావరి కాదు, క్యాస్ట్ గోదావరి. అది ఫ్యాక్ట్. అది ఒకడికి 10 రోజుల్లో వస్తుంది, ఒకడికి 10 గంటల్లో వస్తుంది. అది రావడం అయితే పక్క. ఇటుగా నమ్ముతాను. కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు రుషి. ఇవాళ గెస్ట్ నాకు చాలా స్పెషల్. టు బి హానెస్ట్, ఆయన గురించి మాట్లాడడానికి నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు, నా క్యాపబిలిటీ సరిపోదు. బట్ స్టిల్ నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఆయన బై బర్త్ గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ మిడిల్ క్లాస్ కూడా కాదు. మార్నింగ్ పొలానికి వెళ్ళి పనిచేసి తర్వాత కాలేజ్కి వెళ్ళే పొజిషన్. ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆయన వైఫ్ గోల్డ్ బ్యాంక్లో పెట్టి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ సపోర్టు పెద్ద యూనివర్సిటీలా మారింది. 100 ఎకరాల్లో క్యాంపస్, 1000 మంది ఎంప్లాయీస్, లక్షల మంది స్టూడెంట్స్. హీఈస్ నన్ అదర్ దెన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఆదిత్య యూనివర్సిటీ. ఆయన్ని ఆదిత్య శేషారెడ్డి గారు కూడా అని పిలుస్తారు. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి సెకండ్ నువ్వు ఇన్స్పైర్ అవుతావు. లైఫ్లో ఏదో ఒకటి పెద్దగా చేయాలనుకుంటావు. ఇన్ఫ్యాక్ట్ మా గోల్ కూడా అదే. వాచ్ ద ఫుల్ ఎపిసోడ్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, మీతో మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ కూడా. బట్ స్టిల్ మీరు నాకు టైం ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. వెల్కమ్. మనం కొంచెం మీరు నాకు కంఫర్ట్ ఇస్తే నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. మీరు ఏమైనా అడగచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. జనాలకి తెలియని విషయాలు, అంటే శేషారెడ్డి గారి గురించి, శేషారెడ్డి గారు ఇలా కూడా మాట్లాడతారా అన్నది కొంచెం ఈ పాడ్కాస్ట్ లో బయటికి తీసుకొద్దాం. అది డిపెండ్ అపాన్ యూ. అదే సార్, నాకు కొంచెం మీరు అడిగే ప్రశ్నల మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, హౌ ఇట్ స్టార్టెడ్, ఇంత పెద్ద సామ్రాజ్యం బిల్డ్ అయింది. ఐ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్, ఒక పల్లెటూరు. ప్రైవేట్ స్కూల్స్ కూడా, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్. సార్ కుత్తుకులూరు అని చెప్పేసి మా ఊరి పేరు విచిత్రంగా ఉంటుంది. KUTUKULURU అంటే ప్రతి ఆల్టర్నేట్ లెటర్ యు. కుతుకులూరు. సో అనపర్తి నియోజకవర్గంలో ఒక ఊరు. ఆ ఊర్లో పుట్టాను, ఆ ఊర్లో పెరిగాను. అక్కడే 10th క్లాస్ వరకు చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోసం రామచంద్రపురం VSM కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, 5 years చదివాను. MA ఎకనామిక్స్ చేయాలనే కోరికతోటి, నాది BA పొలిటికల్ సైన్స్ కాబట్టి మన ఆంధ్ర యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ ఇవ్వరు, MA పొలిటికల్ సైన్స్ ఇస్తారు. కాబట్టి ఎక్కడ ఇస్తారా అనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తూ ఉంటే యూనివర్సిటీ ఆఫ్ జబల్పూర్ మధ్యప్రదేశ్లో దేర్ ఇస్ ఛాన్స్ టు డూ ప్యారలల్ కోర్సెస్. ఓకే సార్. అంటే ఒకేసారి MA LLB 2 కోర్సులు చేయొచ్చు. అది ఫైండ్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళి MA LLB చేస్తూ LLB ఫైనల్లో మళ్ళీ BLSC బ్యాక్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసి 3 years 3 degrees సంపాదించుకున్నాము అప్పట్లో. అంతే. మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్? మా ఫాదరు కూలి పని చేసి పెంచారు. పగలంతా కూలి పనికి వెళ్ళి సాయంత్రం సొంత వ్యవసాయం చేసుకునేవారు. నైట్ నా ఇంచుమించు 10th క్లాస్ దగ్గర నుంచి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ పొలం వెళ్ళి అక్కడ సార్ ఆ ఊర్లో, ఆ ఊరు చుట్టుపక్కల, అంటే ఆ ఊరికి పక్కన పెడపర్తి అని ఒక విలేజ్ ఉంది, రామకోట విలేజ్ ఉంది. ఈ విలేజ్ లో మా పొలాలు ఉంది. కౌలు తీసుకున్న పొలాలు, నాట్ ఓన్ ల్యాండ్. ఓన్ తక్కువ ఉంది, మిగతా కౌలు తీసుకుని కౌలు తీసుకుని పొద్దుటే మార్నింగ్ ఇంటికి తీసుకెళ్ళి పొలం తీసుకెళ్ళి ఒక పచ్చగడ్డి మోపు కట్టేసి ఆ మోపు నాకు ఎత్తేసి నువ్వు గబగబా వెళ్ళిపోయి అది పాడేసి స్నానం చేసి నువ్వు స్కూల్కి వెళ్ళరా అనేవారు.
అప్పటి నుంచే నా రొటీన్ డ్యూటీ అదే. అప్పటి నుంచి హార్డ్ వర్క్ అలవాటు. ఎస్, అసలు నాకు అలవాటు చేసిందే మా నాన్నగారు హార్డ్ వర్క్. ఆదిత్య అంటే కేజీ నుంచి పీజీ వరకు ఇది ఆల్రెడీ స్టాంప్ పడిపోయింది మన ఈస్ట్ గోదావరి మొత్తం, ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం నడుస్తుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? దేని నుంచి స్టార్ట్? అది ఒకప్పుడు మాట. ఇప్పుడు కేజీ నుంచి పిహెచ్ డాక్టరేట్ వరకు, యూనివర్సిటీ వరకు. అయితే నేను రాంగ్. అంతే కదా మరి. పీజీ ఎప్పుడు అయిపోయింది, యూనివర్సిటీ అయిపోయింది, డాక్టరేట్ కూడా చేస్తున్నారు పిల్లలు కాబట్టి కేజీ టు యూనివర్సిటీ లెవెల్ వరకు మనకు అది ఇచ్చా ఈ రోజు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ నా లైఫ్ చెప్పాలంటే ఎంఏ ఎకనామిక్స్ పూర్తయిన తర్వాత, లా పూర్తయిన తర్వాత, బిఎల్ఎస్సి పూర్తయిన తర్వాత రాజమండ్రి వీటీ కాలేజీలో లెక్చర్గా పనిచేశాను. అది చేస్తూ ఉండగా కాకినాడలో పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజీ, ఆ కాలేజీలో లైబ్రరీ పోస్టు, లెక్చర్ పోస్టు రెండు అనౌన్స్ చేశారు. అప్పుడు నేను రెండింటికి అప్లై చేశాను. ఎందుకంటే అది పర్మనెంట్ జాబ్ కాబట్టి. వాళ్ళు ఏం చేశారంటే నాకు లెక్చర్ పోస్ట్ ఇవ్వకుండా లైబ్రరీ పోస్ట్ ఇచ్చారు. ఓకే. నాకు ఇంట్రెస్ట్ లేదు. లెక్చరర్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ వెరీ ప్యాషనేటెడ్ టు టీచ్. అంటే నాకు ఒక పిచ్చి, టీచ్ చేయటం ఒక పిచ్చి. లైబ్రరీ పోస్ట్కి లెక్చర్ పోస్ట్ కంటే 1 ఇంక్రిమెంట్ ఎక్స్ట్రా ఉంటుంది, శాలరీ ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, నీ గోల్ పూర్తిగా కాంపిటేటివ్ ఎగ్జామ్సే కదా, పోటీ పరీక్షలే కదా, అది చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ వర్క్ యాజ్ ఎ లైబ్రరీ టైం దొరుకుతుంది, పుస్తకాలు ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, మ్యాగజైన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బెటర్ కదా. నా శ్రేయోభిలాషులు నా మిత్రుడు వేణుగోపాలరావు అని చెప్పి నా ఫ్రెండ్, ఆయన, ఇటువంటి వాళ్ళందరూ కూడా సజెస్ట్ చేయాలి. దెన్ ఐ డిసైడెడ్ టు జాయిన్ యాజ్ ఎ లైబ్రరీ. హౌ, ఎక్కడ పునాది స్టార్ట్ అయింది ఆదిత్యకి? దాని తర్వాత ఏమైందంటే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, అంటే ఇది కొంచెం చెప్తే బాగుంది కానీ చెప్తాం సరదాగా, ఏమో తప్పే ఉంది. చెప్పండి సార్, అంతే ఓపెన్ కావాలి. నేను పైడావారి కాలేజీలో పనిచేసేవాడిని. జమీందార్ గారు కృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. ఒకరోజు నా ఫ్రెండ్ డాక్టర్ చౌదరి అని చెప్పేసి క్లోజ్ ఫ్రెండ్, ఆయన చిల్డ్రన్స్ స్పెషలిస్ట్. ఆయనకి ప్రాక్టీస్ అంత గొప్పగా ఉండేది కాదు. ఓకే. ఆయన ప్రాక్టీస్ పెంచాలి కాబట్టి నేనేం చేశానంటే, నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కాబట్టి ఆయనతో చెప్పి మనం రూరల్ హెల్త్ చెకప్ క్యాంప్స్ పెడదాము, దానికి మీరు ఎవ్రీ సండే రండి, కొత్త మనకి పేషెంట్స్ వస్తారు, ఫ్రీ క్యాంప్ కాబట్టి, తద్వారా మీకు పేషెంట్స్ పెరుగుతారు, క్రెడిబిలిటీ పెరుగుతుంది, పేషెంట్స్ పెరుగుతారని చెప్తే ఆయన ఓకే సంతోషించాడు. నేను దానికి మరి మా ప్రెసిడెంట్ గారిని పిలవాలి కాబట్టి మా ప్రెసిడెంట్ గారిని కూడా గెస్ట్గా పిలిచాను. ఓపెనింగ్ దట్ క్యాంప్. పాపం సార్ వచ్చారు, వచ్చి ఓపెన్ చేశారు, సో వెళ్ళిపోయారు. అయితే అప్పట్లో ఈ కెమెరాలు పెట్టుకునే శక్తి మాకు లేదు. ఎవరో ఫ్రెండ్ కెమెరా పెడితే చేసాం. సో అదృష్టమో దురదృష్టం ఏమైందంటే, మా ప్రెసిడెంట్ గారు రిబ్బన్ కట్ చేయని ఫోటో సరిగ్గా రాలే. ఓపెనింగ్ చేస్తున్నప్పుడు రిబ్బన్ కట్టింగ్ రాలే. నేను డాక్టర్ చౌదరి గారు ఉన్న ఫోటో బాగా వచ్చింది. సరే మనం చేసేది డాక్టర్ గారి కోసం కదా అని చేసి ఆ ఫోటో పేపర్లో ఇచ్చాం. అప్పట్లో మాకు సర్కార్ ఎక్స్ప్రెస్ అని చెప్పి పేపర్ ఉండేది కాకినాడలో. లోకల్ పేపర్లు అన్ని చాలా ఎక్కువ. నాకు ఎవ్రీ వీక్ ఎన్ఎస్ఎఫ్ ప్రోగ్రామ్ గురించి నా పేరు ఉండాలి, నా ఫోటో ఉండాలి, ఓ ప్రోగ్రామ్ ఉండాలి. ఆ రకంగా వాళ్ళు నన్ను బాగా హైలైట్ చేశారు. హైలైట్ చేసినప్పటికీ ఇది విషయం మా ప్రెసిడెంట్ గారిని ఆటోమేటిక్గా చేరవేస్తారు కదా. చూసారా, మిమ్మల్ని పిలిచారు, మీకు ఫోటో తీశారు, మీ ఫోటో పేపర్లో రాలేదు అని చెప్పేసి ఆయన కొంచెం రెచ్చగొట్టారు సహజంగా. అంతేనా, ఆయన ఓన్ కాలేజీ, మనం ఉద్యోగం చేస్తున్నాం, ఆయన పిలిచాము, గౌరవం చేసాము, వచ్చారు, ఫోటో అయిపోతే అవమానం అయింది. మా ప్రిన్సిపల్ హనుమంతరావు అని చెప్తే ఒక ఆయన ఉండేవారు. ఆయన రోజు నాకు పిలిచి, రెస్టారెంట్ ఏమనుకోవద్దు, నువ్వు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ రిజైన్ చెయ్యి అన్నాడు, ప్రోగ్రామ్ ఆఫీసర్గా. నేనెందుకు రిజైన్ చేశారు అడిగా. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఎవరు చేయనంటే బతిమాలితే నాకు ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో ప్రిన్సిపల్ హనుమంతరావు గారు. మనకున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ దీదైన ప్రోగ్రామ్ ఆఫీసర్ బంగారాజు గారిని ఉండేవారు. ఆయన క్యాంపులో 10 days క్యాంప్ ఉంటుంది మాకు, ఎన్ఎస్ఎస్ క్యాంప్. ఆ క్యాంపులో ఆ నైట్ స్టూడెంట్స్ ఆయన బుర్రబాద్లు కొట్టేశారు, రక్తం వచ్చేసింది. ఆ తర్వాత ఎవరు మన కాలేజీలో ఎన్ఎస్ఎస్ వద్దు అంటే నన్నే పిలిచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. నన్ను నాకు రిక్వెస్ట్ చేసి మీరు అడిగి ఇస్తే నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అంచేత నన్ను తీస్తారట. అలా కాదు, లైబ్రరీస్కి ఏమైనా కుదరదట, ఇది లెక్చరర్స్కేనట అన్నారు. కొత్త రూల్స్ వచ్చేవి. కొత్తలు అసలు లేవు యాక్చువల్గా. నేను అడిగాను, పల్నా కాలేజీలో లైబ్రరీ ఉన్నాడు, పల్నా కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడు, పైగా నేను ఐఎమ్ ది ఓన్లీ 1 person హూ
ట్రైన్డ్ ఫర్ దిస్ ఎన్ఎస్ఎస్ ట్రైన్ అయిన నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఓన్లీ క్వాలిఫైడ్ పర్సన్ అని చెప్పాను. అప్పుడు ఆయనకి నాకు 2 చేతులతో నమస్కారం పెట్టి శేషారెడ్డి ఏమనుకోవద్దు, జరిగిన ఇన్సిడెంట్ ఇది, నువ్వు మన ప్రెసిడెంట్ గారిని గౌరవనీయ ప్రెసిడెంట్ గారిని పిలిచావు, మంచి పని చేసావు, ఆయన ఫోటో పేపర్లో రాలేదు. అది అప్పటికే మీరు ఆల్రెడీ లిటిగేషన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. దెన్ ఓకే, దెన్ ఇమీడియట్లీ ఐ రిజైన్. ఆ స్పాట్ లో వెంటనే రిజిగ్నేషన్ లెటర్ రాసేసి ఎన్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా రిటైర్మెంట్ రిజైన్ చేస్తాను. రిజైన్ చేసిన తర్వాత నాకు అప్పుడు ఆలోచన కలిగాను, నేను ఐ డిసైడెడ్ టు స్టార్ట్ మై ఓన్ ఇన్స్టిట్యూట్. సొంత ఇన్స్టిట్యూట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పేసి ఆ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అదో పెద్ద క్వశ్చన్. నేను 80 నుంచి 84 దాకా అంటే ఇన్సిడెంట్ జరిగే వరకు ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఏదో విధంగా మనం గవర్నమెంట్ జాబ్ రావాలి. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే పెద్ద ఇంకా అదే లైఫ్ టైం అచీవ్మెంట్ గొప్ప కాబట్టి. సో ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1, ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2, ఐ ప్రిపేర్ ఫర్ బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పిఓ, సర్వీస్ కమిషన్ అన్ని రాసేవాడిని. సో 2-3 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి బ్యాంక్ పిఓస్కి ఇంటర్వ్యూలో మిస్ అయ్యాను. సో నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఇంత సబ్జెక్ట్ ఉంది కదా, కానీ నేను ఫెయిల్ అవుతున్నాను, సక్సెస్ అవ్వట్లేదు. బికాజ్ ఐ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ నాకు ఉన్నది. బికాజ్ నేను చదివిన తెలుగు మీడియం చదివాను, తెలుగు పల్లెటూరులో చదివాను, ఇంగ్లీష్లో నేను మాట్లాడలేకపోయే శక్తి నాకు ఉంది, నా డిజేబిలిటీ నాకు తెలుసు. కాబట్టి ఇది కనుక మన పిల్లలకి మనం నేర్పిస్తే చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారని నిర్ణయించుకుని దెన్ ఐ డిసైడెడ్ టు బి స్టార్ట్ యాజ్ ఏ కోచింగ్ సెంటర్, అంటే ఏ కాంపిటేటివ్ సెంటర్. గవర్నమెంట్ కాంపిటేటివ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆదిత్య. అదే ఆదిత్య కాలేజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి దానికి పేరు పెట్టుకుని ఇది స్టార్ట్ చేసే ముందు నేను అప్పట్లో కాకతీయ అకాడమీ అని చెప్పేసి ఒకటి ఉండేది విజయవాడలో. ఓకే సార్. నేను ఇక్కడ కాలేజీకి సెలవు పెట్టడం నెల అక్కడికి వెళ్ళి 10,000 రూపాయలు ఫీజు కట్టి బ్యాంక్ పిఓస్ కోచింగ్ తీసుకుని, అంటే హౌ టు అడ్మినిస్ట్రేట్. ఇన్స్టిట్యూట్కి వెళ్ళే మనం నేర్చుకున్నాం తప్పితే ఎలా నేర్పించాలి అన్న దాని గురించి తెలియదు కాబట్టి దెన్ ఐ వెంట్ టు దేర్. ఐ వాజ్ దేర్ ఫర్ 1 month. నేను అన్ని ట్రైనింగ్ అన్ని తీసుకుని దెన్ ఐ కేమ్ హియర్. ఐ స్టార్టెడ్ ఆన్ April 16th. నేను ఇన్స్టిట్యూట్ 84 April 16th నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అర్థమెటిక్ నేనే చెప్పేవాడిని, రీజనింగ్ నేనే చెప్పేవాడిని, ఇంగ్లీష్ బయట వాళ్ళు చెప్పేవాడు. ఆ రకంగా ప్రతి సబ్జెక్ట్ ఫుల్గా ప్రిపేర్ అయ్యి డే అండ్ నైట్, అంటే జూనియర్ కాలేజ్ లెక్చర్గా మానేశాను, అదే అడిషనల్ కాబట్టి లైబ్రరీగా ఉంటాం 8 to 12 అంతే. మరి షిఫ్ట్ కాలేజ్, అదృష్టం అంటే షిఫ్ట్ కాలేజ్. మార్నింగ్ ఏమో ఫ్రీ టైం దొరికేది కొంచెం, అవును ఫ్రీ టైం చాలా ఎక్కువ ఫ్రీ టైం దొరికేది. మార్నింగ్ 5 o'clock క్లాస్ స్టార్ట్ చేసేవాడిని, 7:30 వరకు క్లాస్ చెప్పేవాడిని, 8కి కాలేజ్ లైబ్రరీకి వెళ్ళిపోయేవాడిని, 12 గంటల వరకు లైబ్రరీలో డ్యూటీ చేసేవాడిని, 12 గంటలకి మళ్ళీ డైరెక్ట్గా కోచింగ్ సెంటర్కి వచ్చేసేవాడిని. మా మేడం క్యారేజ్ పంపించి అక్కడే క్యారేజ్ చేసి అక్కడే టీచ్ చేస్తూ రాత్రి 9, 10, 11 వరకు టీచ్ చేస్తూనే ఉండేవాడు. ఏదో ఒక పిల్లల్ని సక్సెస్ చేయాలి. మార్నింగ్ 5 గంటలకు వస్తే నైట్ 11 గంటలకు 12 ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా నేను చెప్పటం, పిల్లలు ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవటం, ఎంతోమంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం. సో ఫస్ట్ బ్యాచ్ మాది 85లో అయింది ఎగ్జామ్, 86లో రిజల్ట్ వచ్చింది. వచ్చినప్పుడు నా మెయిడన్ బ్యాచ్ అది. నా మెయిడన్ బ్యాచ్లో 120 members సెలెక్ట్ అయ్యారు. బ్యాంక్ క్లర్క్స్ 120 members బిఎస్ఆర్బి. అప్పుడు ఈ రిజల్ట్ ఆల్రెడీ మారిపోయిపోయింది. ఎక్కువ ఉండేవి, యాక్చువల్ పోస్ట్ కూడా ఎక్కువ ఉండేవి, 4,000 5,000 ఉండేవి. బట్ ఏమో కాకినాడ లాంటి చిన్న టౌన్లో 120 members సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఒక సెన్సేషన్ అనమాట, ఒక సెన్సేషన్. ఏంటి, ఎక్కడ కాకినాడ, ఎక్కడ ఆదిత్య అకాడమీ, 120 members సెలెక్ట్ అవ్వడం అని చెప్పేసి ఒక మంచి పేరు వచ్చింది. నేను పెట్టనే కూడా నాకు యాక్చువల్గా ఫైనాన్షియల్గా ఐఎమ్ వెరీ జీరో. అప్పుడు నా వైఫ్ గోల్డ్ బ్యాంకులో, ఆంధ్ర బ్యాంకులో, ఇప్పటికీ శ్రీనగర్ ఆంధ్ర బ్యాంకులో గోల్డ్ తీసుకెళ్ళి నా మిస్సెస్ అంత మరి ఏం చేద్దాం అన్నారు. ఏముంది, గోల్డ్ పట్టుకెళ్ళి పెట్టుకోండి అంది. భయం లేదు సార్ అప్పుడు? భయం లేదా? దీనికి అస్సలు భయం లేదు. నాకు పరిస్థితి ఏంటి ఇప్పుడు? అసలు నాకు భయం అనేది ఉండదు. నేను జీవితంలో ఎప్పుడు భయపడను, దేనికి భయపడను. అందరూ కొత్త విషయాలు చేయట్లో అస్సలు భయపడను. అందుకే ఇంత సక్సెస్ అయ్యారు. నిజంగా అంతే, అలా భయం అనేది లేదు. అలాగే అప్పట్లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన తర్వాత పెట్రోలియం టెక్నాలజీ ఎక్కడా లేదు. నేను డెహ్రాడూన్ వెళ్ళి అక్కడే ఉండేది, డెహ్రాడూన్ వెళ్ళి చూసి వచ్చి ఆ సిలబస్ తెచ్చుకుని ఇక్కడ నేను అప్పుడు ద ఫస్ట్ కాలేజ్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, యూనివర్సిటీ కూడా లేదు.
యూనివర్సిటీలో లేకపోతే నేను అడిగితే ఏమన్నారు నాకు, ఎందుకు ఎవరు మీరు యూజీసీలో ఉంది, ఇక్కడ లేకపోవచ్చు, మీరు పెట్టకపోవచ్చు, మీరు పెట్టకపోతే మేమెందుకు పెట్టకూడదు అని చెప్పేసి కన్విన్స్ చేసుకుని ఐ స్టార్టెడ్ పెట్రోల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ విధంగా కొత్త కోర్స్ పెట్టాలి, ఈ పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు రావాలనే కోరిక నాకు, నా బర్నింగ్ డిజైర్ ఏంటంటే మన కాలేజీలో చదివే విద్యార్థి అది డిగ్రీ 3 years అయినా ఇంజనీరింగ్ 4 years అయినా కాలేజీ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరొక చేత్తో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకుని బయటికి వెళ్ళాలి. అది జరుగుతుంది కదా సార్ ఇప్పుడు. దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్, దిస్ మై గోల్, దిస్ మై బర్నింగ్ డిజైర్. ఇవాళ డిమాండ్ దేనికి ఉంది? ఓన్లీ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వీటి మీద డిమాండ్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు మా కోర్సు 90-80% మొత్తం అంతా కూడా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన డిగ్రీ కోర్సులు కానివ్వండి, ఇంజనీరింగ్ కోర్సులు కానివ్వండి. సో కాబట్టి నా ఒకటే లక్ష్యం, నా స్టూడెంట్ బయటకు వెళ్ళేటప్పుడు ఉద్యోగంతో వెళ్ళాలి. మన దగ్గరకు వచ్చేటటువంటి స్టూడెంట్స్ లో చాలా మంది మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్, వాళ్ళు ఎవరు ఎంటర్‌ప్రెన్యూర్ గా వెళ్ళలేరు. ఎవరో కొంతమంది బాగా రిచ్ పీపుల్ పిల్లలు, బీబీఏకి వచ్చే పిల్లలు, ఈ జైన్స్ పిల్లలు, ఇటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలాగో దే విల్ బికమ్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. బట్ దీస్ పీపుల్ హ్యాస్ టు వర్క్. యూ షుడ్ బి అన్ ఎంప్లాయర్, నాట్ ఎంప్లాయర్. అట్లీస్ట్ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్. ఎస్. సో ఆ విధంగా మీకు నేను పెట్టే ప్రతి కోర్సు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆబ్జెక్టివ్ ఏంటంటే జాబ్ రావాలి బయటికి. ఎస్. సార్ ఇప్పుడు బిఫోర్ మూవింగ్ ఆన్ టు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి ఆల్రెడీ తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోయాము. బట్ ఒక చిన్న క్వశ్చన్ అడగకూడదో తెలియదు, బట్ అడుగుతున్నాను. చెప్పండి. ఆ కోచింగ్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో Group 1 కి Group 2 కి, జనరల్ గా సార్ ఇప్పుడు మేము చూసింది, ఇప్పుడు మార్కెట్ లో నడుస్తుంది ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు, ఇది నేర్పిస్తాము, ఇది చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేసావు అన్నది ఇప్పుడు మార్కెట్ లో బిగ్గెస్ట్ క్వశ్చన్. నువ్వు అచీవ్ చేసావు కాబట్టి నాకు చెప్పి నేను వింటాను, నువ్వు అచీవ్ చేయకపోతే నువ్వు చెప్పింది నేను వినడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనేది ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఎజెండా. ఆ టైంలో మీరు చేస్తున్నప్పుడు మీరు అప్పుడు క్రాక్ చేయకుండానే టీచింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మీకు ఒక డౌట్ ఉంటది కదా సార్, గ్యారెంటీగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్పాలి, లేదనుకుంటే ఎవరైనా క్వశ్చన్ చేశారు అట్లీస్ట్ మీకు ఎంతో మంది చేస్తారు. ఎందుకు ఇప్పుడు చెప్పాను, నేను పలానా ఎగ్జామినేషన్ కి నేను బ్యాంక్ పీఓస్ రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయ్యాను, పలానా బ్యాంక్ క్లాస్ రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయ్యాను, Group 2 బ్యాంక్ నేను రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయ్యాను, నేను ఇంటర్వ్యూ వరకు ఫెయిల్ అయ్యాను, రిటర్న్ టెస్ట్ వరకు పాస్ అయ్యాను. నాకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, బట్ నాకు ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అదొకటి లైక్ ఇంగ్లీష్ మాట్లాడలేను, బికాజ్ ఐ స్టడీ టోటల్ ఇన్ తెలుగు మీడియం. కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. అంతేగాని నా దగ్గర సబ్జెక్ట్ లేక చెప్పే విధానం తెలియక కాదు అని వాళ్ళని కన్విన్స్ చేసినప్పుడు వాళ్ళు అద్భుతంగా మీరు చెప్పేవాడిని. నేను అక్కడ బ్యాంక్ క్లర్క్ పెట్టినప్పుడు చాలా ప్రదేశాల్లో ఓపెన్ గా నేను ఫ్రీ కోచింగ్ ఇచ్చేవాడిని. 1-2 రోజులు జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ అని చెప్పి రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ ఇచ్చేవాడిని. ఇచ్చి నేనే క్లాస్ చెప్పేవాడిని. నా క్లాస్ నచ్చితే మీరు రండి. ఈ డెమో క్లాస్ నచ్చితే డెమో క్లాసెస్ మీరు జాయిన్ అయిన తర్వాత 5 days చూసుకోండి, 5 days తర్వాత ఫీజు కట్టండి. ఫస్ట్ ఆ విధంగా నేను ఇవ్వటం మూలంగా పిల్లలు వచ్చేవారు. ఫస్ట్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ కష్టం మనకి ఇంకేముంది, రెండు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆబ్వియస్లీ ఎక్కువే ఉన్నారు. బట్ ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణ ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఏంటంటే ఇంటికి ఒక ఇంజనీర్, 2 ఇంజనీర్లు. ఎందుకు ఇంజనీరింగ్ కి ఇంత ఫేమ్ వచ్చింది సార్? అంటే జనరల్ గా మీరు 80s నుంచి చూసారు కదా ఈ ట్రెండ్, ఇంజనీరింగ్ కి ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అయింది. మీరు ఆ యూటర్న్, ఆ ఎక్స్పోనెన్షియల్ యూటర్న్ ఎక్కడ తీసుకుంది అనుకుంటున్నారు? అంటే ఇంజనీరింగ్ అనేది ఈవేళ జనరల్ గా ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీ ఫస్ట్ నుంచి అంతేనా సార్? ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్సే కదా. ఇప్పుడంటే డిగ్రీ కాలేజ్కి వచ్చింది, కానీ అప్పుడు కేవలం క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అనేవి కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఉండేవి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి చదివి, ఎవరికైతే ఇంజనీరింగ్ తో పాటు యాప్టిట్యూడ్ కోచింగ్ ఇస్తామో, ఎవరికైతే సర్టిఫైడ్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తామో, ఇవన్నీ ఉన్న పిల్లలకి జాబ్స్ వచ్చాయి. సో దాంతో ప్రతి తండ్రి తల్లి కూడా ఈవేళ మా అబ్బాయిని బీటెక్ చేయాలి అనే ఉద్దేశంతో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా బీటెక్ జాయిన్ చేస్తారు. తల్లిదండ్రులు శక్తి ఉన్నా లేకపోయినా. నేను ఎవరైనా వస్తే ఇప్పుడు కూడా చెప్తాను, బిలో ఫస్ట్ క్లాస్ ఎవరు వచ్చినా ఐ డోంట్ అలౌ దమ్ టు జాయిన్ ఇన్ ద బీటెక్. మీరు వద్దండి, బీటెక్ జాయిన్ అవ్వద్దు.
ఎందుకంటే ఈవేళ జాబ్ రావాలి, ప్లేస్మెంట్ రావాలంటే తప్పనిసరిగా మీకు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ ఉండాలి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ టు రైట్ ద టెస్ట్. ఎలిజిబిలిటీ వస్తుంది, జాబ్ వస్తుందని కాదు. మీ వాడికి ఇంజనీరింగ్ డిగ్రీ ఇంటర్మీడియట్ లో 58% వచ్చింది, వాడు నాట్ ఎలిజిబుల్, ఎందుకు మీరు జాయిన్ చేస్తారు అని నేను రిజెక్ట్ అసలు నేను ఒక్క క్యాండిడేట్ కూడా డిడ్ంట్ అడ్మిట్. అప్పుడు వాళ్ళు రాంగ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది సార్. తీసుకొని ఏమేమి తీసుకుంటారు, అందులో ఏమైనా రాంగ్ తీసుకుంటారు. మా అబ్బాయికి చదివే క్యాపబిలిటీ లేదని మీరే డిసైడ్ చేస్తున్నారు. అవును అంతే, మరి నేను చెప్పడం కాదు, కంపెనీ వాడికి చేయాలి కదా. ఇప్పుడు రేపు నేను చదివి చెప్పిస్తాను సార్, నా దగ్గర 80% అవుతుంది సార్, బట్ వాడు ఏం చేస్తాడు, వాడు అకాడమిక్ క్యారియర్ చూస్తాడు, స్టూడెంట్ అకాడమిక్ క్యారియర్. అక్కడ 60% లేకపోతే ఆ తర్వాత బ్లేమ్ మీ మీదకి వస్తుంది. జాబ్ అంతే కదా, మా దగ్గర ఎంతమంది చదివారు, ఎంతమంది చదవలేదు, ఎంతమంది జాబ్స్ వచ్చాయి అంటారు. ఇప్పుడు అలా అనరు కదా, కాబట్టి నో క్వశ్చన్. అంటే తప్పనిసరిగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటేనే ఐఎమ్ అడ్మిటింగ్ ద క్యాండిడేట్స్. జనరల్ గా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది మన సైడ్ బాగా అలవాటు అయింది సార్ జనాలకి. అంటే ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అవుతుంటే ఈ కాలేజ్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ ఎంత, హైయెస్ట్ ప్లేస్మెంట్ ఎంత, యావరేజ్ ప్లేస్మెంట్ ఎంత, మీడియం ప్యాకేజ్ ఎంత, ఇవన్నీ చూసుకునే కాలేజ్ లో జాయిన్ అవుతుంది. కానీ జనరల్ గా అవుట్ ఆఫ్ ద కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ లో కానీ ఈ కల్చర్ లేదు సార్. జనరల్ గా అక్కడ ఈ డెఫినెట్ గా క్యాంపస్ జాబ్ వస్తుంది, మేము మ్యాండేటరీగా ప్లేస్మెంట్ ఇప్పిస్తాము, మేము హెల్ప్ చేస్తాము, అట్లీస్ట్ అసిస్ట్ చేస్తాము అన్న ప్రామిస్ కూడా వాళ్ళు చేయట్లేదు. బట్ స్టిల్ లక్షలు కట్టి వెళ్ళి చదువుతున్నారు. మన సైడ్ మాత్రం ఆ ప్రామిస్ ఇస్తేనే అడ్మిషన్స్ వస్తున్నాయి కాబట్టి అవి ఇవ్వాల్సి వస్తుందా, లేదంటే ఇవ్వాల్సి రావటం గురించి కాదు. నేను కూడా ఎవరికి ప్రామిస్ చేయను, నీకు 100% జాబ్స్ ఇస్తాను, ఎప్పుడు నేను ప్రామిస్ చేయను. సీ అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్తాను. ఇప్పుడు ఇవాళ ఇంజనీరింగ్కి ఇవాళ ఉందండి, యాక్చువల్గా డిగ్రీ కాలేజ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ లేదు కదా ఒకప్పుడు. ఇఫ్ యూ గో బ్యాక్ ఫర్ 10 years, జస్ట్ 10 years మీరు హెల్త్లోకి అక్కడెక్కడ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ లేదు, ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వచ్చేవారు. నాకు చాలా బాధ కలిగేది. వాడికి డిఫరెన్స్ ఏముంది, వాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, వీడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. వాడు ఇంజనీరింగ్ చదివాడు, వీడు BSc కంప్యూటర్ చదివాడు. వాడు C లాంగ్వేజ్, వీడు C లాంగ్వేజ్. వాడు జావా, వీడు జావా. వాడు పైథాన్, వీడు పైథాన్. మరి వాడు ఏం చదివాడు, వీడు అది చదివినప్పుడు వీడికి ఎందుకు జాబ్ ఇవ్వకూడదు, వీడికి ఎందుకు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరపకూడదు అనేటటువంటి ఒక బర్నింగ్ డిజైర్, కోరిక నాలో చాలా బాధపడిపోయి, ఒక ఇన్ఫోసిస్ కంపెనీకి సురేష్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చాడు, ఆ వేళ HR గా. అతను హ్యాపెన్ టు మై స్టూడెంట్. అతను ఇంజనీరింగ్ మన స్టూడెంట్ చదివాడు ఆయన HR గా రిక్రూట్ అయ్యాడు అక్కడ. ఆయన వచ్చాడు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఎందుకంటే స్టూడెంట్కి ఎలా కొంచెం చనువుగా ఉండి, బ్రదర్ అలా కాదు, నువ్వు పని చేయ, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టు, నాకు నువ్వు డిగ్రీ స్టూడెంట్స్ అంత ఇన్ఫీరియర్ అంటున్నావు కదా, నువ్వు డిగ్రీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కలిపి ఎగ్జామ్ పెట్టు. మీరు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కంపేర్ టు మెరిట్ తెలియక మీరు ఎగ్జామ్ పెట్టండి అన్న. పాప ఆయన వాళ్ళ బాస్తో మాట్లాడుకుని, పై హెడ్తో మాట్లాడుకుని ఓకే చేశారు. ఓకే చేస్తే దాన్ని ఇమీడియట్గా నేను నాయుడు గారికి, మా కోఆర్డినేటర్ నాయుడు గారికి ఫోన్ చేసి ఒక 200 మంది స్టూడెంట్స్ని తీసుకొచ్చాను ఇక్కడికి. అప్పటికప్పుడు వీళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఎగ్జామ్ రాశారు. సేమ్ టెస్టే. అదే మొత్తం టెక్నికల్ కాదు, ఓన్లీ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ కూడా కానీ ఇంగ్లీషు. సో అది అయితే నాకు ఏమైందంటే, సో 80 members ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, 120 members డిగ్రీ స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యారు. ఆశ్చర్యం వేసింది, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, నాకు కూడా ఆశ్చర్యం వేసింది. అంటే నేను డిగ్రీ స్టూడెంట్స్కి ఫస్ట్ డే నుంచి కూడా నేను CRT కోచింగ్ ఇస్తాను. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ CRT అంటే ఆ కోచింగ్ ఇస్తాను. కాబట్టి మన పిల్లలు ఈక్వల్లీ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే బెటర్ దెన్ ఇంజనీరింగ్ కంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వచ్చి మళ్ళీ వాళ్ళ హెడ్తో మాట్లాడి మళ్ళీ వాళ్ళని అడిగి వీళ్ళకి కూడా ఇంటర్వ్యూ చేశారు. అలా ఫస్ట్ టైం నాకు 16 మంది స్టూడెంట్స్ దే సెలెక్టెడ్ ఫర్ ది డిగ్రీ నుంచి ఇన్ఫోసిస్కి సెలెక్ట్ అయ్యారు. సార్ మీరు ఇంజనీరింగ్ వాడికి ఏమో 8 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు, మా డిగ్రీ స్టూడెంట్ 4 లక్షలు ఇవ్వండి. అండ్ రెండోది ఏంటంటే వాడి దగ్గర రిటైన్మెంట్ ఉంటుంది, ఎక్కువ స్టే ఉంటాడు, ఎక్కువ వెళ్ళిపోడు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెంటనే వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసుకున్నాను. సో ఆ విధంగా స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే 62 కంపెనీలు వచ్చాయి డిగ్రీ స్టూడెంట్స్. డిగ్రీ సార్ ఫస్ట్ మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ కి ఇట్లా ఐటీ అసలు ప్లేస్మెంట్ అనేది డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఓన్లీ ఆదిత్య, నాట్ ఓన్లీ ద స్టేట్ కాదు, ఈవెన్ దేశం మొత్తం మీద చూసుకున్నా ఈ సంవత్సరము 15,000 మందికి
డిగ్రీ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. నా స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కేవలం అంటే 11,000 డిగ్రీ స్టూడెంట్స్. 11,000లో బిఏ బీకామ్ తీసేస్తే ఇంకా 9,000 ఉంటారు. ఈ 9,000 మందికి వచ్చిన ఉద్యోగాలు 15,000. అంటే ఒక్కో స్టూడెంట్కి 2-3 ఉద్యోగాలు వచ్చాయి. సర్ప్లస్ లో ఉన్నారు ఆల్రెడీ. అంటే మల్టీ ప్లేస్మెంట్స్. అంటే మా స్లోగన్ ఏంటంటే జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ చాయిస్ ఫర్ మై స్టూడెంట్. జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఏదో జాబ్ వస్తే జాయిన్ అవటం కాదు, ఇట్స్ ఏ చాయిస్ ఫర్ మై స్టూడెంట్. అంటే యూ కెన్ చూస్. వాడికి 2 వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి, 20 ఉద్యోగాలు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి దే కెన్ చూస్. దట్ ఈస్ మై స్లోగన్ అండ్ మై స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ లైక్ దట్. కాలేజెస్ ప్లేస్మెంట్ అనేసరికి చాలా ఫాస్ట్ గా ఈజీగా ఇంటర్ప్రెట్ చేసుకునేది ఏంటంటే సార్, ఈ కాలేజ్ కి 10 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ఈ కాలేజ్ కి 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ఈ కాలేజ్ కి 40 లక్షల ప్యాకేజ్ వచ్చింది. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ అనేసరికి 30 వచ్చినా, 40 వచ్చినా, 50 వచ్చినా పర్సంటేజ్ తక్కువ ఉంటారు. యావరేజ్ అనేసరికి ఒక 8, 10, 12 అనేది ఉంటుంది. బట్ ఎంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉండేది 10 స్టూడెంట్స్ లేదా 120 స్టూడెంట్స్, 200 స్టూడెంట్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఆ ప్లేస్ చేయడానికి వాళ్ళతో మీ పాటలు ఎలా ఉంటాయి ఆ కాలేజెస్, సారీ ఆ కంపెనీస్ వాళ్ళతో? మాకు ఒకప్పుడు ఆ బాధ, ఇప్పుడు ఆ బాధ లేదు మాకు. ఇప్పుడు బాధ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చాయిస్ ఆదిత్యకి ఇస్తారు అంతే. వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళే డైరెక్ట్ గా, వాళ్ళే దే గివ్ ద టైం, వాళ్ళే టైం ఇచ్చేస్తారు అంతే. ఫస్ట్ మాకు ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్ మాకు ఇవ్వకపోతే వాళ్ళ భయం ఏంటి, వీళ్ళు వేరే కంపెనీ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని భయం. మేము కూడా ఏం చేస్తామంటే అన్ని కంపెనీస్ కి ఇచ్చే ఫస్ట్ ఛాన్స్, ఎవరికైతే పెద్ద కంపెనీయో, ఎవరికైతే స్టాండర్డ్ కంపెనీ, ఎవరికైతే ఎక్కువ సాలరీతో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాం. మీరు చూస్ చేసుకునే పొజిషన్ చూస్ చేసుకుంటాం. వాళ్ళు ఒకప్పుడు చూస్ చేసుకుని ఇప్పుడు మేము చూస్ చేసుకుంటాం. మేము చూస్ చేసుకుంటాం. అందుచేత ఏంటంటే ప్లేస్మెంట్ అనేది ఈవేళ అంటే ఎంచే చెప్తానంటే సార్, యూనివర్సిటీ స్టార్ట్ చేయకముందే ఈ యొక్క యాప్టిట్యూడ్ అనేది, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది అన్నిటికీ కామన్ గా పెడతారు. ప్రతి కంపెనీ కూడా 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అది సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్, అది సెలెక్ట్ అయితే హెచ్ఆర్ రౌండ్. ఈ 3 ఉంటాయి, మీకు తెలుసు. సో ఈ రకంగా మనకి ఏంటంటే యాప్టిట్యూడ్ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తాను, యూనివర్సిటీలో అప్పటికి పెట్టలే, నేనే అప్పుడే 15 years బ్యాక్ నేను స్టార్ట్ చేస్తాను. యాప్టిట్యూడ్ సిలబస్ లో ఉండదు, ఎగ్జామ్ ఉండదు. బట్ ఐ స్టార్టెడ్ దిస్ యాప్టిట్యూడ్ కోచింగ్. రెగ్యులర్ గా ఎవ్రీడే ఒక 1 hour ఇస్తాను. ఇవాళ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఇలా 3. అలాగే సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ ఇవ్వటం మూలంగా పిల్లలకి వాళ్ళు ఏ కంపెనీ పెట్టినా వాళ్ళకి యాప్టిట్యూడ్ ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అవుతున్నారు. అది క్లియర్ చేసేస్తారు, అది క్లియర్ అయిపోద్ది. సో నేనేం చేశానంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నెక్స్ట్ డే అడ్మిషన్ చేసేసుకుని ఐ స్టార్టెడ్ ద క్లాసెస్. అంటే 2.5 months నుంచి నేను ఐఎమ్ గివింగ్ కోచింగ్ ఫర్ దెమ్. ఆన్లైన్ కోచింగ్ 1 month ఇచ్చాను. యాప్టిట్యూడ్ ఎవ్రీడే 2 గంటలు మార్నింగ్, 2 గంటలు ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్. మరి రావక్కలే, స్టార్ట్ చేసాం. 1 month అయింది. 1 month తర్వాత నేను అనౌన్స్ చేసేసి ఐ స్టార్టెడ్ ఫిజికల్ క్లాసెస్, డైరెక్ట్ క్లాసెస్ జరుగుతున్నాం. ఇంతవరకు కూడా యాక్చువల్గా మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి డిగ్రీ అడ్మిషన్స్ కంప్లీట్ కాలే, అసలు స్టార్ట్ చేయలేదు. రేపు పెద్ద నోటిఫికేషన్ ఇస్తారు. బట్ నాకు 2.5 months కోచింగ్ అయిపోయింది వాళ్ళకి. కాబట్టి నా పిల్లలు ఎందుకు సెలెక్ట్ అవ్వరు? హెడ్ ఉన్నారు ఆల్రెడీ. అంతే సరే, మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడితే, మేనేజ్మెంట్ కోటా అంటే నీకు ఎంసెట్ నువ్వు రాయలేక, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటున్నావు, ఎంసెట్ రాయలేక, క్వాలిఫై అవ్వలేక ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే మేనేజ్మెంట్ కోటా తీసుకుంటాం. అది బయట ఎలా ఉంది అంటే ఇల్లీగల్ కింద పొట్టరే అవుతుంది. అంటే ఎక్కడ రైట్స్ లేవు, అఫీషియల్ ఏం కాదు, నార్మల్ గా ఇంత కట్టి జాయిన్ అవ్వచ్చు అన్నది. బట్ నాకు కూడా తెలియదు ఇప్పుడు వరకు. నాకు మీరు చెప్పేంత వరకు గవర్నమెంటే జీవో పాస్ చేస్తుంది, మేనేజ్మెంట్ కి కోటా కూడా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఇస్తుంది అన్నది కూడా నాకు ఇప్పుడే తెలిసింది. అవునండి. మీరు ఎలాగంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో, ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నారు ఇంటర్మీడియట్ కి. 2 lakhs ఇంక్లూడింగ్ ఎంసెట్ చెప్పాలంటే, లేదనుకుంటే ఐఐటి చెప్పాలంటే. మరి పల్లెటూరులో ఉండేటువంటి స్టూడెంట్ కి వాడు బాగా చదవగలరు, వాడికి 90% మార్క్స్ వస్తాయి ఇంటర్మీడియట్ వరకు అకాడమిక్ నార్మల్ బోర్డులో. బట్ వాడు దీని వెళ్తులోకి ఏమవుతుంది, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాడు సక్సెస్ అవ్వకపోతున్నాడు. అందుచేత చాలా మంది పిల్లలకి మేము ఏం చేస్తున్నామంటే, అటువంటి ఎవరైతే పల్లెటూరులో ఉండి చదువుకున్నారో, ఎవరైతే ఎంసెట్ కోచింగ్ ప్రిపరేషన్ లేదో, వాళ్ళకి మార్కులు బట్టి మేము కన్సెషన్ ఇచ్చి వాళ్ళు వీఆర్ గివింగ్ అడ్మిషన్. సపోజ్ 98% వచ్చింది, వీఆర్ గివింగ్ 50% ఫీజు. మేనేజ్మెంట్ కోటాలో కూడా మీరు 50% ఇస్తున్నాం.
95 వచ్చింది. సో 1/4 పర్మిట్ ఇస్తున్నాం. ఆ విధంగా డిపెండ్ అపాన్ ది మార్క్స్. వాడు ఎంసెట్ లో ర్యాంక్ రాకపోయినా వాడు తెలుగు తక్కువ కాదు, వాడు తెలివైన కూడా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఈ వాజ్ నాట్ ట్రైన్ ఇన్ సచ్ అవే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు తను ట్రైన్ అంటే అవ్వడానికి. వాడు ట్రైనింగ్ ఇవ్వలేదు పాపం వాళ్ళకి. ఇవ్వాలంటే ఎలా జరుగుతుందంటే అండి, ఇప్పుడు మా దగ్గర ఉందండి గంగరాజు నగర్ స్కూల్ ఉంది. మీరు పేరు విన్నారు లేరు నాకు తెలియదు. ఏం పేరు అది? గంగరాజు నగర్ స్కూల్ అని చెప్పి మాది స్కూల్ ఉంది. ఆ. అందులో 6th క్లాస్కి అడ్మిషన్ టెస్ట్ రాసిన వాళ్ళు ఈ సంవత్సరం 800 మెంబర్స్ రాశారు. 6th క్లాస్కి 6వ తరగతికి 6వ తరగతికి అసలు ఎవరు నమ్మరు. ఫ్యాక్ట్. అదే 6th క్లాస్కి అంత కాంపిటీషన్. బికాస్ ఐ అడ్మిట్ ఓన్లీ 6th క్లాస్. 6 నుంచే స్టార్ట్ చేస్తాను. అందులో 800 మందిలో నేను తీసుకున్నది 120. 3 సెక్షన్లు 3 4 120. వీళ్ళంతా కూడా ఆల్ ఓవర్ కాకినాడ, ఆల్ ఓవర్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వచ్చి రాస్తారు. వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. నాకు అదృష్టం ఏంటంటే అటువంటి తెలివైన పిల్లలు వచ్చారు కాబట్టి ఈవేళ నాకు గంగరాజు నగర్లో అంత డిమాండ్, అంత పేరు. దాని రికమెండేషన్ ఇస్తే అడుగుతారు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా. బట్ ఐ నెవర్ కాంప్రమైజ్. దర్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. సో వాళ్ళకి మనం తెలివైనటువంటి మాస్టర్ వాళ్ళ చేత కోసం చెప్పిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్చరర్కి, ఒక టీచర్కి 1,50,000 శాలరీస్ ఉన్నాయి. టీచర్కి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6th క్లాస్ మ్యాథ్స్ చెప్పే టీచర్కి 1,50,000 కూడా శాలరీస్ ఉన్నాయి. 6th క్లాస్ చెప్పే వాళ్ళకి 150,000 శాలరీ. ఎస్ సార్. ఇంకేంటే ఆ విధంగా చెప్పాలి, సబ్జెక్ట్ ఆ విధంగా చెప్పాలి వాళ్ళకి. ఇంకోటి చెప్పాలంటే వాడికి 10th అయ్యేటప్పటికి ఇంటర్మీడియట్ సిలబస్ అయిపోతుంది. బిఫోర్ ఇంటర్మీడియట్ 2 years కూడా మేము ఏం చేస్తామంటే విల్ డూ కోచింగ్ ఫర్ దిస్ థింగ్. IIT అడ్వాన్స్ ఈ కోచింగ్ ఇస్తాం, నీట్. సో అంటే 8th నుంచే వీఆర్ సెపరేటింగ్. మీకు నీట్ కావాలా, మీకు IIT కావాలా అంటే వాడు ముందే డిసైడ్ అయిపోతుంది. Yes, sir. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్ట్రైట్ క్వశ్చన్, ఒక పేరెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయాలి అంటే అసలు ఏ పారామీటర్స్ చూడాలి? అది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజా, X కాలేజా, Y కాలేజ్ అనేది పక్కన పెడితే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక పేరెంట్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఏం చూడాలి? మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. డిలైట్ కంపెనీ మా డిగ్రీ కాలేజీకి వచ్చింది. ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు ఇంచుమించు 9,000 మంది స్టూడెంట్స్ అప్లై చేశారు. అప్లై చేస్తే 7,000 మంది స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. టెస్ట్ పెట్టింది. 2,000 మందికి టెస్ట్ పెట్టలే. అంటే స్క్రీనింగ్ లోనే తీస్తారు. ఎందుకు తీస్తారు? వాడికి 90% మార్క్స్ వచ్చాయి, వాళ్ళందరికీ 80-90% వచ్చాయి, కానీ తీస్తారు. ఎంచేతంటే ఇట్ ఈస్ ఎ నేషనల్ అసెస్మెంట్. ఒకప్పుడు అసెస్మెంట్ అనేది కాలేజ్ లెవెల్ ఉండేది, ఇప్పుడు నేషనల్ వైడ్. ఇప్పుడు నేషనల్ లెవెల్ అసెస్మెంట్. ఈ నేషనల్ అసెస్మెంట్ లో మనం ఇచ్చినటువంటి బయోడేటా పెట్టి వాడికి సబ్జెక్ట్ లో ఎడిషనల్ కోర్సెస్ ఏం చేశాడు, సర్టిఫైడ్ కోర్సెస్ ఏం చేశాడు, క్లౌడ్ కంప్యూటింగ్ చేశాడా, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏఐ చేశాడా, డేటా సైన్స్ చేశాడా, ఇవన్నీ చూసి ATS అంటే ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ అంటాడు. రెజ్యూమ్స్ ఎవరు ఇప్పుడు ఓపెన్ గా చూడట్లా, ATS లో పెడుతుంటే అంతే, ఫట్టా హిట్ అన్నది అక్కడే డిసైడ్ అంతే. సో ఆ రకంగా ఉంది. నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఇక్కడ జాయిన్ చేస్తావు, వేళ ఇంజనీరింగ్ జాయిన్ చేస్తావు, ఇంజనీరింగ్ పాస్ చేయంతాం అయిపోతాడు. బట్ రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్ వాడికి జాబ్ రావాలంటే ఏం చేయాలి? యూ షుడ్ కంపీట్ విత్ ది IIT స్టూడెంట్తో కంపీట్ చేయాలి, ఒక NIT స్టూడెంట్స్తో కంపీట్ చేయాలి, ఒక SRM యూనివర్సిటీతో కంపీట్ చేయాలి, ఒక ఆదిత్య యూనివర్సిటీతో కంపీట్ చేయాలి. ఇంత స్టూడెంట్స్ మధ్య పోటీ ఉంటుంది. అందుచేత మీ పిల్లల్ని అన్ని ఆలోచించి అంత శక్తి ఉంది అనుకుంటేనే యూ కెన్ అడ్మిట్ ఇన్ ఇంజనీరింగ్. Otherwise, better to join in a degree, though you got 90%. So that is my advice. వచ్చిన ప్రతి ఒక్కరికి అది చెప్తాను నేను. సార్ ర్యాగింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సరే సార్. ఇప్పుడు ప్రతి కాలేజ్ లో ర్యాగింగ్ బ్యాన్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన వాడుకు, బట్ కాలేజ్ లో అయితే ర్యాగింగ్ ఎంతో కొంత నడుస్తుంది అన్నది నాకు తెలిసింది. దానికి మన కాలేజ్ లో ఎంతవరకు ఉంది ఓపెన్ గా చెప్పండి. ఓపెన్కి 0% ర్యాగింగ్, 100% 0%. 0% ర్యాగింగ్. అసలు ర్యాగింగ్ అనే సమస్య ఉంది అసలు కొంచెం కూడా. అసలు ఎక్కడ ర్యాగింగ్ అనేది ఉండకూడదు. ఉందంటే మాత్రం విల్ టేక్ స్ట్రింజెంట్ అండ్ సివియర్ యాక్షన్ తీసుకుంటాము. అసలు ర్యాగింగ్ అనే సమస్య లేదు. కాలేజ్ లోపల, కాలేజ్ బయట, కాలేజ్ లోపల, కాలేజ్ బయట అవని, ఈవెన్ బస్సులో అవని, అసలు ఎక్కడ ర్యాగింగ్ సమస్య లేదు. ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్ అంటే మందే నేను గర్వంగా చెప్పుకుంటాను. అసలు ఎక్కడ ర్యాగింగ్ అసలు ఒప్పుకోము మేము.
మేము టీసీలు ఇచ్చేస్తాం, అనుమానం లేకుండా టీసీస్ పంపించేస్తాం. అసలు నో క్వశ్చన్. ర్యాంకింగ్ ఉన్న మేము ఒప్పుకోము, అటెండెన్స్ లేకపోయినా ఒప్పుకోము. 75% అటెండెన్స్ ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది ఎగ్జామినేషన్. అలా ఎటువంటి మిస్బిహేవియర్ అని మేము ఒప్పుకోము. సార్ అటెండెన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుదాం. ఈ అటెండెన్స్ రాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఆ మినిమం క్రైటీరియా 75%, 80%, 50%, వాట్ ఎవర్, ఆ మీట్ అవ్వలేని వాళ్ళు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాండనేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ అమౌంట్ కడితే ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అండి. అది నాకు సింక్ లో లేదు సార్. ఇప్పుడు అసలు మేము అసలు అలౌ చేయము. వాడు కాండినేషన్ కట్టినా కానీ ఐ డోంట్ అలౌ. ఓకే, యూనివర్సిటీ రూల్స్ ప్రకారం 75% అటెండెన్స్ ఉంటేనే నేను అలౌ చేస్తాను. లేదనుకుంటే ఏ ప్రశ్నలో వాడు ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయను, ముందే పంపించేస్తాము. లేదనుకుంటే అప్పుడు ఎగ్జామ్ రాయకంటే పంపించేస్తాం. ఓకే. సో కాండినేషన్ క్రెడిబిలిటీ అదే, ఆదిత్యకున్న క్రెడిబిలిటీ అదే. ఒకటి డిసిప్లైన్. అంటే మాకు ఆదిత్య చేతిలో మా అమ్మాయికి క్షేమం. ఈవేళ మన ఇన్స్టిట్యూట్స్ లో 60 to 70% అమ్మాయిలు ఉంటారు. ఇట్ మే బి డిగ్రీ, ఇట్ మే బి ఇంజనీరింగ్. ఓకే, రేషియో ఫిమేల్ రేషియో ఎక్కువ ఉంది. ఫిమేల్ రేషియో ఎక్కువ. సో అందుకు ఎన్నిచేత చేస్తారంటే అమ్మాయి సేఫ్ అని చెప్పేసి. అలాగే రెండవది అటెండెన్స్, 100% అటెండెన్స్. అటెండెన్స్ కనుక 70% లేకపోతే మేము అసలు ఒప్పుకోవడం జరగదు. 65% గవర్నమెంట్ ఉంది కానీ మేము ఒప్పుకోం, అన్లెస్ ఇస్ ఏ కరెక్ట్ రీజన్. లేకపోతే ఏమైనా హెల్త్ రీజన్స్ ఉంటే అది కూడా 65%. అది కూడా 65% అంతే. అంతవరకు తక్కువ వస్తే మాత్రం ఏ ప్రశ్న చెప్పు. అంటే కంపల్సరీ వస్తారు స్టూడెంట్, వచ్చేవాళ్ళు చదువుతారు కదా. ఈ కాలేజ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు అంతా చూస్తే మీరు లో స్టేజెస్ చూసారు, ఇప్పుడు హై స్టేజెస్ చూస్తున్నారు, అన్ని చూసి వచ్చారు, స్టెప్ టు స్టెప్ వచ్చారు. నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద కాలేజ్ బిల్డ్ అయింది, ఇంత పెద్ద ఎంపైర్ బిల్డ్ అయింది, బట్ బిఫోర్ స్టార్టింగ్ ఆ ఒక స్టెప్ వేసినప్పుడు, లేదా ఇది చేద్దాము అనుకుని ఒక నలుగురితో మాట్లాడి స్టార్ట్ చేసినప్పుడు కన్ఫర్మ్ లో టైమ్స్ ఉంటాయి. ఇంకా ఇది అవుతుందా అవదా అన్న డౌట్స్ కూడా మీకు ఆల్రెడీ ఎప్పుడో వచ్చే ఉంటాయి. ఆ టైంలో ఎప్పుడైనా అనిపించింది సార్, ఇంక ఇది మన వల్ల కాదు, ఇంక ఇది ఆపేద్దాం ఇక్కడితో? అవ్వదు అనేటటువంటి విషయాన్ని నేను నమ్మనండి. అవ్వదు, ఇది కాదు అనే విషయం నేను నమ్మను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా అవుతుంది, ఏది సాధ్యమవుతుంది. నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు సార్ మీకు చెప్పాను, 36,000 రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చి పెట్టాను. అప్పుడు నేను పెట్టింది ఏంటంటే తాటాకు షెడ్లు. మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి ఎవరైనా అడిగితే తాటాకు షెడ్లో పెట్టాను. తాటాకు షెడ్ వేసుకుని పెట్టాను. మా పొలం నుంచి తాటాకు తెప్పించి, ఇక్కడ కొంటే ఎక్కువైపోద్దని తాటాకు తెప్పించి, తాటితోలాలు తెప్పించి షెడ్లు వేసి ఆ షెడ్లో చెప్పాను. ఆ షెడ్యూల్లో చెప్పేటప్పుడు ఇటెక్కి కొట్టుకునేటటువంటి డబ్బులు కూడా లేక తడికిలు పెట్టేవాడిని. తడికిలు పెట్టి ఆ తడికిలకి సౌండ్ వచ్చేదని చెప్పేసి పేపర్ అంటించేవాళ్ళు, న్యూస్ పేపర్ అంటించి పాఠాలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఈవెన్ కింద ఫ్లోరింగ్కి చేయడానికి నాపరాయి లేక ఆ రోజు కేవలం పేడతో అలికిన రోజులు మేము పెట్టి క్లాసులు చెప్పిన రోజులు ఉన్నాయి. అలాగే ఆ రోజు పబ్లిసిటీ చేయడానికి మాకు వెళ్ళటానికి లితో ప్రింట్ అంటారు, లితో ప్రింట్ వేసుకుని వాడికి ఇస్తే ₹10 తీసుకుంటాడు కాబట్టి నేనే స్కూటర్ వేసుకుని మా యొక్క బాయ్ని ఎక్కించుకుని మా మేడం గమ్ము వండిస్తే ఆ గమ్ము స్కూటర్ ముందు పెట్టుకుని నేను తిరిగి పోస్టర్ వేసుకోకుండా పోస్టర్లో అంటించుకున్న పిఠాపురం కాకినాడ రోడ్డు అంటే పోస్టర్లు అంటించుకున్న రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 18 years ఎవరైనా ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు లేదు మీకు 18 years అనుకుంటే ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నాను అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ ఎక్స్పెక్ట్ చేసి ఓపెన్గా ఇక్కడ ఉన్నాయా లేవా? అదే కదా సార్, నేను అదే చెప్తాను, పిల్లలకు కూడా చూసుకుని జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఏం చూసుకుంటాం, ఇక్కడ మీకు ఇందా చెప్పాను 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళకి ప్లేస్మెంట్ కావాలి. వాళ్ళ ఫాదర్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, వాడికి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కేవలం డిగ్రీ చదివి పాస్ చేయటం కాదు, ఇంజనీరింగ్ చదివి పాస్ చేయటం కాదు, వాడికి యాప్టిట్యూడ్ కోచింగ్ ఇవ్వాలి, వాడికి టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వాలి. కంపెనీస్ తీసుకురావాల్సిన బాధ్యత మాది. కంపెనీస్ తీసుకురావాల్సిన బాధ్యతతో పాటు వాడిని ప్రిపేర్ చేయవలసిన బాధ్యత ఉంది, వాడికి ప్లేస్మెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాడు అబ్జర్వ్ చేయాలి ఎన్ని కంపెనీస్ లాస్ట్ ఇయర్ వచ్చాయి, ఇక్కడికి ఎన్ని కంపెనీస్ ఆదిత్య క్యాంపస్కి వచ్చాయి, లాస్ట్ ఇయర్ రికార్డ్ ఎంతమందికి వచ్చాయి, ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇదంతా మీరు చెప్పినట్టుగా వాడికి ఏదో ఒకరికి ఏదో 50 గంటలకు వచ్చేది సరిపోదు. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చింది అది మా వెబ్సైట్లో ఉంటుంది. స్టూడెంట్ కెన్ సీ ఇట్. ఏ కంపెనీ వచ్చింది, ఏ కంపెనీ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంత ప్యాకేజ్.
సో స్టూడెంట్స్ కెన్ డూ ఇట్. అది చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ క్యాంపస్ అనేది మీరు చూడండి, చూసి డిసైడ్ కండి. డిపెండ్ అపాన్ ద ప్లేస్మెంట్స్, నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు జనరల్గా 10 మంది ఇంజనీరింగ్ చేస్తుంటే ఇద్దరికి ముగ్గురికి జాబ్లు వస్తున్నాయి అనేది మార్కెట్లో బాగా వినిపిస్తుంది. అది ఇంకా కొంచెం తగ్గుతుందా లేదా పెరుగుతుందా జాబ్స్? 10 మంది ఏంటండి, 80% చూసి ఉద్యోగాలు వస్తుంటాయి. 10% 80% చూసి జాబ్స్ వస్తున్నాయి. ఎందుకు రావట్లేదు? అంటే మన కాలేజ్ నుంచి అసలు వేరే టోటల్ ఇండియన్ ఏదైనా డిపెండ్ అపాన్ ది కాలేజ్ సార్, డిపెండ్ అపాన్ దర్ వే ఆఫ్ మెథడాలజీ ఆఫ్ కోచింగ్ అండి, అప్రోచ్. అంటే ఆటోమేటిక్ కొత్త ఎందుకు. ఇప్పుడు ఉంది మా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మేము వాడు సెమిస్టర్తో పాటుగా కనీసం 2 సర్టిఫైడ్ కోర్సెస్ చేయాలంటాం ప్యారలల్గా. అలా చేయగలిగితేనే వాడికి ఉద్యోగం వస్తుంది. అలాగే ఇవాళ అంతా కోడింగ్ స్కిల్స్, కోడింగ్ ఎవరైతే చేయగలిగితే వాడు జాబ్ వస్తుంది. నేను బట్టి పెట్టేసి నాకు 90% మార్క్స్ వచ్చేస్తాయంటే వాడికి ఉద్యోగం రాదు. మార్కెట్లో వాల్యూ లేదు. స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది చేయించగలగాలి. దానికి తగ్గ స్టాఫ్ ఉండాలి, స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఈ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా కంపెనీస్ రాదర్ దెన్ డిగ్రీస్ కన్నా స్కిల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాయి. ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు ఇంజనీరింగ్ చేశారు, ఒకళ్ళు డిగ్రీ చేశారు. ఒకళ్ళు డిగ్రీ చాలా తక్కువ మార్కులతో చేశారు, బట్ ఇతనికి ఎక్కువ స్కిల్ ఉంది అంటే కనుక కంపెనీ ప్రియారిటీ ఎప్పుడు స్కిల్కి ఇస్తుంది. చాలా కాలేజెస్ దీన్ని యూటిలైజ్ చేసుకుని ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేసి డిగ్రీసే డైరెక్ట్గా వాడు కాలేజ్కి రావక్కర్లేదు, కంప్లీట్గా ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నారు, డిగ్రీ ఇస్తున్నారు, ఫుల్ టైం డిగ్రీ ఇస్తున్నారు ఆన్లైన్. అలాంటిది ఏమైనా స్టార్ట్ చేసే ఇంటెన్షన్తో ఉన్నారు? ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. ఆన్లైన్ డిగ్రీ కాదు, డిగ్రీ ఇస్ రెగ్యులర్ కోర్స్. సైమల్టేనియస్గా మనం వీఆర్ గివింగ్ ద సర్టిఫైడ్ కోర్సెస్. కింద చెప్పాను, సర్టిఫైడ్ కోర్సెస్ అవి కొన్ని ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని ఆఫ్లైన్. అయితే ఆన్లైన్లో అందరికీ కుదరదు కాబట్టి ఆన్లైన్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఉండదు, లేదా వాడికి అవకాశం ఉండకపోతే డౌట్ క్లారిఫై చేయడు. కాబట్టి వీఆర్ రన్నింగ్ ఆన్లైన్ చెప్తూ ఫిజికల్గా కూడా క్లాసెస్ చెప్తూ జరుగుతుంది. డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈ రెండింటికి సబ్జెక్ట్ డిమాండ్ ఉంది, బట్ సబ్జెక్ట్ చెప్పే మాస్టర్ లేదు. మేమేం చేసామంటే 5 lakhs రూపీస్ శాలరీ ఇచ్చి ఒక ముగ్గురిని అపాయింట్ చేసుకున్నాం పర్ మంత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చేసుకుని ఏం చేసామంటే మా ఇంజనీరింగ్ కాలేజీలో బ్రైట్ స్టూడెంట్స్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. టెస్ట్ పెట్టి మీరు ఫిల్టర్ చేసుకున్నాం. టెస్ట్ పెట్టి వాడు బీటెక్కే, వాడు ఎంటెక్ కూడా కాదు, బీటెక్కే సెలెక్ట్ చేసుకున్న వాడికి ఎవరికైతే సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళకి మేము 30,000 రూపీస్ స్టైఫండ్ ఇస్తున్నాం. 6 నెలలు కోచింగ్ ఇస్తున్నాం. 6 months కోచింగ్ ఇచ్చి వాడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ దాని మీద వాడికి మేము కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి టెస్ట్ పెట్టి వాడు కనుక సెలెక్ట్ అయితే వీఆర్ గివింగ్ 60,000 రూపీస్ శాలరీ ఫర్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. ఓకే, టీచర్స్ మీరే తయారు చేస్తున్నారు? ఎస్. అయితే దొరకరండి. ఇది కొత్తగా కాదు, పాత, ఇది కొత్తదే ఉన్నది. ఇది తప్పనిసరిగా టీచర్లు మనం తయారు చేసుకోవాలి. కొత్త సబ్జెక్ట్ దొరకరు, డేటా సైన్స్ దొరకరు. వాళ్ళు బాగా తెలివైన పిల్లలు అయితే వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళిపోతారు. మరి ఏం చేయాలి? మనకి ఒక బీటెక్ వరకు చదివిన పిల్లలు, తెలివైన పిల్లలు తీసుకుంటున్నాం. మేము ముందు చెప్తున్నాం మీకు ఇంత శాలరీ ఉంటుంది, 60,000 శాలరీ ఉంటుంది. ముందు స్టైఫండ్ ఇస్తాము. నేర్పించేటప్పుడు మీరు ఆల్రెడీ స్టైఫండ్ 30,000 స్టైఫండ్ ఇస్తాము. ఆ తర్వాత 60,000 జీతం ఇస్తాము. ఆ తర్వాత మీకు ఏదైనా కంపెనీ ఉద్యోగం వస్తే మంచిది, దీనికంటే ఎక్కువ శాలరీ వస్తే మీరు వెళ్ళిపోండి, అప్పుడు కూడా మీకు వదిలేస్తాం. మళ్ళీ మా దగ్గర ఏం లేదు, మా దగ్గర ఉండిపోవాలని లేదు. ఇప్పుడు కాలేజ్ గురించి ఆల్రెడీ ఆల్ రౌండ్ లో అంతా మాట్లాడుకున్నాం సార్. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్సీ కూడా చేసినట్టుకున్నా నాకు. ఇప్పుడు ఆ పొలిటికల్ లైఫ్ వేరు, ఈ అకాడమిక్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్స్ తో వాళ్ళని ప్రొడ్యూస్ చేసే ఈ లైఫ్ వేరు. రెండిట్లో ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్? నేను యాజ్ ఎ టీచర్గా ఫుల్ సాటిస్ఫైడ్. పాఠం చెప్తుంటే ఆ పిల్లవాడి కళ్ళల్లో చూసే ఆనందం అదే ఎక్కువ సాటిస్ఫాక్షన్. ఎప్పుడు రాదు. మనం ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టూడెంట్ వాడు అర్థం చేసుకున్నప్పుడు వాడి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది.
ఆనందాన్ని చూసిన తృప్తి ఎక్కడ ఉండదు. బట్ అట్ ది సేమ్ టైం యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను చేసినప్పుడు, యాజ్ ఏ ఎమ్మెల్యేస్గా చేసినప్పుడు, నేను బయట ప్రపంచం మొత్తం అంతా వదిలేసి ఓన్లీ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా మీకు తెలుసు నేను ఎంత చేశాను. ఐఎమ్ ది హానెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ద స్టేట్. ఒక పైసా ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందకూడదని ఒట్టు పెట్టుకు రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో 7 years వర్క్ చేశాను. 7 years వర్క్ చేసిన తర్వాత నేను రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉండగా ఐ యూస్ టు స్పెండ్ 1 crore 2 crores per year. ఇది ఎమ్మెల్యేగా ఉండగా నేను ఖర్చు పెట్టుకోండి. ఎమ్మెల్యే ముందుకు వచ్చి పెడతా వేరు. ఇంచేతనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ చెప్పకూడదో తెలియదు, రాజ్యసభ మెంబర్ ఉంది, చనిపోయాడు కాబట్టి చెబుతాం, ఎవరైనా దాసరి నారాయణ రావు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగేవాళ్ళు, మీ గ్రాంట్ ఇమ్మని చెప్పేసి. సో వాళ్ళకి ఏవో ఫార్మాట్స్ ఉంటాయి, ఆ ఫార్మాట్స్ ఇచ్చి నేను డబ్బులు తెచ్చుకోండి. అలా కొన్ని కోట్లు పట్టుకొచ్చా. దట్ ఈస్ ఫ్రమ్ మై ఓన్ పాకెట్. మీరు ఆనపర్తి మెయిన్ రోడ్ చూశారు, ఎవరు చేశారు దాన్ని? ఎవరు చేయగలిగారు? ఎవరైనా చేయగలిగారా? అంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేనే చేయగలిగాను. అలాగే పెదపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది, దాన్ని తెచ్చాను. అలాగే వాటర్ ఇరిగేషన్ స్కీమ్స్. బట్ ఏది పని చేసినా సిన్సియర్గా చేశాను. నా సక్సెస్ కారణం అంతే. మరి అంత సిన్సియర్గా ఉన్నప్పుడు మీరే కదా సార్ కావాలి బయట వాళ్ళకి కూడా, మరి ఎందుకు మళ్ళీ అటు సైడ్ చూపించట్లేదు? ఇక్కడ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసినా, నువ్వు ఎంత సేవ చేసినా మళ్ళీ డబ్బులు ఇవ్వండి ఓటే. సహజం అది, ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్. అది మనది ఈస్ట్ గోదావరి కాదు, క్యాస్ట్ గోదావరి. ఏం చేద్దంటే ఈస్ట్ గోదావరిలో ఒక ఓసీకి, ఒక చౌదరికో, ఒక రెడ్డికో, ఒక బ్రాహ్మణికో ఎవ్వరు మంత్రి ఇవ్వలేదు ఎవ్వరు కూడా. మీరు చూడండి, ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ ఇద్దరికే మంత్రులు ఇస్తారు. ఇప్పుడు ఎన్నిసార్లు చేయి, 5 సార్లు చేయి, 10 సార్లు చేయి. ఒకే ఒకసారి బుచ్చి చౌదరి గారికి ఇచ్చాడు ఎన్టీ రామారావు, మంచి ధైర్యవంతుడు కాబట్టి బుచ్చి చౌదరికి మంత్రి ఇచ్చాడు తప్పిస్తే అంతవరకు ఏ చౌదరికి మంత్రి పదవాలి. అది అంటే నేను తప్ప రైట్ అని నేను దాని మీద కామెంట్ చేయట్లేదు, బట్ దట్ ఈస్ ద ట్రూ. సో అటువంటి మనం 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా మనకి మళ్ళీ మంత్రి పదవి అనేది రానప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు చేయాలి? లేకపోతే మొన్న ఎలక్షన్లో నా దగ్గరికి చాలా పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి, అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్, వాళ్ళు వచ్చి నన్ను చెప్పారు, నువ్వు చెయ్యి బాబు, నువ్వు డెఫినెట్గా నువ్వు ఆనపర్తి నుంచి చెయ్యి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బీజేపీ తరఫున చేయమని అడిగారు. నువ్వు చేయకపోతే మీ అబ్బాయిని చేయమన్నారు. ఈ కూటమి రాకముందా సార్? అది కూటమిలోని మొన్నే కూటమి వచ్చిన తర్వాతే. బట్ నాకు వద్దని ఇంట్రెస్ట్ లేదు దానికి. మా పిల్లడు ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద వాడు శ్రద్ధ పెడుతున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ఇన్స్టిట్యూట్ పాడైపోతుంది. ఆబ్వియస్లీ దానికి టైం ఇస్తే మరి అంతే కదా, టైం డివైడ్ అయిపోతుంది కదా. అయితే ఇంకైతే దాంట్లోకి అయితే రాజకీయాలు లేదు. ఇంకా లాస్ట్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్, అంతే. స్టూడెంట్ అప్లిఫ్ట్మెంట్. ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు నేను పెద్దగా చూడలేదు, అంతా నా పిల్లలు చూసుకున్నాను. సో నా అదృష్టం, ఆదిత్య అదృష్టం ఏంటంటే 2nd generation ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. మీ గైడెన్స్ ఆల్రెడీ పాస్ ఆన్ చేసేసారు. ఆ గైడెన్స్ ఎలాగ ఉంటుంది? 2nd generation నా 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అమ్మాయిలు అంటే కోడలు. ఈ 4 కూడా దే ఎంటర్ ద ఫీల్డ్. పెద్దబాబు ఉన్నాడు సతీష్, ఈ డిడ్ ఈజ్ MBA ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ యూనివర్సిటీ. చిన్నబాబు ఉన్నాడు దీపక్ రెడ్డి గారు, ఆయన మొత్తం ఆల్ జూనియర్ కాలేజ్ చూసుకుంటూ ఈ స్టార్టెడ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ఆమ్స్టర్డామ్ అండ్ దుబాయ్. పెద్ద పాప ఉంది, పెద్ద కోడలు ఉంది. ఆ అమ్మాయి షీఈస్ డీలింగ్ విత్ 20 schools ఉన్నాయి, అమ్మాయి స్కూల్స్ చూసుకుంటుంది. చిన్న కోడలు ఉంది డాక్టర్ షుగుణ. ఆ అమ్మాయి మొత్తం ఆల్ డిగ్రీ కాలేజ్, ఒక 34 డిగ్రీ కాలేజ్ ఉంది, 34 డిగ్రీ కాలేజ్ ఆ అమ్మాయి చూసుకుంటుంది. మా మేడం హాస్టల్ చూసుకుంటారు. ఇంకా నాకు ఇప్పుడు ఏ పని లేదు, ఆమె ఫ్రీ బర్డ్. అందుకే మాతో ఇలా మాట్లాడే టైం దొరుకుంటుంది. ఇంకే సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, మొత్తం మాట్లాడాలనుకున్నదంతా మాట్లాడేసాం. థ్యాంక్ యూ. ఎక్కడైనా రాంగ్ గా మాట్లాడి ఉంటే సారీ. అందులో ఏం రాంగ్గా నేను మాట్లాడుంటే సారీ, నేను మాట్లాడింది ఏముంది. బట్ నేనేంటంటే ఇప్పుడే నమ్ముతాను, కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు ఋషి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఓకే, వెల్కమ్. మీ టైం, వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ మాట్లాడు. నేను చెప్పేది ఎవరికైనా ఉపయోగపడితే, 100% ఎవరిని ఇన్స్పైర్ అయితే
ఎవరన్నా మోటివేట్ అయితే ఈ సమాజానికి మేము మంచి చేయాలి 100% అని ఇన్స్పైర్ అవుతారు. అనుకుంటే మన ఇంటర్వ్యూ ఉపయోగం ఉంటుంది. 100% సార్, 100% ఉపయోగం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.